అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, పిల్లలూ, ఈరోజు నేను మీకు చెబుతాను వానమ్మ కథ. వినాలా? వినాలి అమ్మమ్మా. ఒక చిన్న ఊరిలో ఎండలు బాగా పడ్డాయి. భూమి ఎండిపోయింది, చెట్లు వాడిపోయాయి, పక్షులు కూడా దాహంతో అలసిపోయాయి. ఆ ఊర్లో రాము అనే చిన్నపిల్లాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఆకాశం వైపు చూసి అనేవాడు, వానమ్మా, ఎప్పుడు వస్తావు? నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఒకరోజు ఆకాశంలో నల్లని మబ్బులు చేరాయి. గాలులు మెల్లగా వీస్తున్నాయి, మెరుపులు మెరిశాయి. ఒక పెద్ద శబ్దంతో గర్జన వినిపించింది. అంతే, వానమ్మ చిందులు వేస్తూ వచ్చింది. రాము తన స్నేహితులతో బయటకు పరిగెత్తాడు. వాళ్లు చినుకుల్లో తడుస్తూ నవ్వుకున్నారు. చిన్న చిన్న కుంటల్లో ఎగిరిదూకుతూ ఆడుకున్నారు. పువ్వులు తడిసి మరింత అందంగా మారాయి. పక్షులు రెక్కలు చప్పరించుకుంటూ సంతోషించాయి. చెట్లు తడివాసన వెదజల్లాయి. రాము ఇంట్లోంచి 2 మామిడిపళ్ళు తీసుకొచ్చాడు. ఒకటి తన స్నేహితుడికి ఇచ్చాడు. వానలో పంచుకుంటే మరింత రుచిగా ఉంటుంది అని అన్నాడు. వానమ్మ కూడా వాళ్లపై మరింతగా జల్లింది. పంచుకోవడమంటే వర్షంలాంటి ఆనందం అని అనిపించింది. అమ్మమ్మావనమ్మ, మళ్ళీ వస్తే మనము ఆడుకుందాం కదా. అవును బంగారాలు, కాని జలుబు రాకుండా జాగ్రత్తగా ఆడాలి.